నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. సార్ నన్ను నారాయణ సార్ పంపించారు. నారాయణ పంపిన స్కెచ్ ఆర్టిస్ట్ మీరేనా? ఎస్ సార్. 1 minute. స్వీటీ ఏంటి అలా చూస్తుంది? ఒకవేళ నన్ను గుర్తుపట్టేసిందా? నిన్ను ఏయ్ నువ్వు ఆగు. ఇందాకటి నుంచి నువ్వు నిన్ను అనుకుంటూ. ఏ మిస్టర్, నిజంగా నువ్వు ఇమాజినరీ స్కెచ్ ఆర్టిస్ట్ వేనా లేక డ్యామేజ్ ఆర్టిస్ట్ వా? అంటే నిజంగా చిన్నప్పటి ఫోటో చూసి పెద్దయ్యాక ఎలా ఉంటుందో గెస్ట్ చేసి బొమ్మలు వేసే ఆర్టిస్ట్ వా లేక టైం వేస్ట్ చేసి డబ్బులు నొక్కేసే ఆర్టిస్ట్ వా అని. మీరు కదలకుండా కాసేపు అలాగే నిలబడండి. 20 ఏళ్ల తర్వాత మీరు ఎలా ఉంటారో గీసి చూపిస్తాను. బతికుంటే అప్పుడు చెక్ చేసుకుందరు గాని. ఇంతకు ముందు ఒకడొచ్చి బొక్క బోర్లా పడ్డాడు. నువ్వు వాడికంటే ఓవర్గా డైలాగులు కొడుతున్నావు. నాకెందుకో నీకంత సీన్ లేదనిపిస్తుంది. సకల ఆంటీ, నువ్వు మంచి మాటలు మాట్లాడకూడదని ఒట్టేసుకున్నావా? బయట నుంచి వచ్చిన అతనే కాంటెంట్ గా మాట్లాడుతుంటే నువ్వేంటి ఎప్పుడు నెగటివ్ గా మాట్లాడుతున్నావు? టూ బ్యాడ్ యు నో. నిన్ను సకల, కార్తిక్ మావయ్య, ఆ స్టూల్ తీసుకురా. అలాగే అల్లుడు. ఇదిగోండి. ఇదే నా చిట్టి తల్లి. ఇదే నా కూతురు. ఇదే నా పల్లవి ప్రతిరూపం. చూడండి. అల్లుడు ఇదిగో దీని మీద పెట్టుకో. బాబోయ్, ఏవండి, ఇక మనం తట్టా పుట్టా సర్దుకోక తప్పదు. తట్టా పుట్ట అవెక్కడున్నాయా? నా తలకాయలు. వీడెవడో కొంచెం డేంజర్లో ఉన్నాడే. పొరపాటున వీడు అసలైన వారసురాలు బొమ్మ గీస్తే ఇక ఇంట్లో నా పరిస్థితి ఏంటి? వీడిని ఎలా ఆపాలి?
సార్, పాప ముఖ కవలికల్లో ముక్కు కళ్ళు హైలైట్గా రిజిస్టర్ అవుతున్నాయి. ఈ ఆధారాలతో పాప ప్రజెంట్ రూపం మ్యాక్సిమం యాజ్ ఇట్ ఈస్గా గీయచ్చు. ఇంకెందుకు ఆలస్యం, త్వరగా నా ఫ్రెండ్ బొమ్మ గీయండి. నా ఫ్రెండ్ ఎలా ఉంటుందో చూడాలని నాకు చాలా ఆశగా ఉంది. బ్యాడ్ పోలీస్, నువ్వేం బాధపడకు, నా ఫ్రెండ్ దొరికిపోతుంది. గీయండి. స్వీటీ, స్వీటీ. స్వీటీ,
అమ్మ స్వీటీ, నాన్న కాంచనవల్లి, కాంచనవల్లి, కాంచనవల్లి. ఏమి సాధించావు? నా కూతుర్ని నా నుంచి దూరం చేసి ఏమి సాధించావు? ఏయ్, ఏంటి నీ గోల? గోల కాదు, నా కూతుర్ని నేను దక్కించుకున్నానన్న ఆనందం. ఇన్నాళ్ళు నీ వల్ల దూరం అయిందన్న ఆవేశం. ఏంటి, నీ కూతురు నీకు దొరికిందా? ఎక్కడ? స్వీటీ, పల్లవిని నా ప్రాణంగా ప్రేమించాను. తనే నా జీవితం, తనే నా సర్వస్వం అని బతికాను. అలాంటిది నా జీవితంలో నుంచి అర్థంతరంగా వదిలేసి వెళ్ళిపోయిందని రోజు చస్తూ బతుకుతుంటే నన్ను ఓదార్చాల్సింది పోయి ఎప్పటికప్పుడు వచ్చి నా కూతుర్ని నువ్వే చంపావు, నీ వల్లే చనిపోయింది అని హంతకుండని చిత్రహింసలు పెట్టావే తప్ప ఏడవకు, బాధపడకు, నీ భార్య చనిపోతూ నీకో బిడ్డనిచ్చింది, నీ జీవితానికి ఒక ఆశనిచ్చింది, నీ బతుకు ఒక అర్థాన్నిచ్చిందని ఒక్క మాట కూడా చెప్పలేకపోయావు. నువ్వు కూడా ఒక ఆడదానివే కదా, కూతురు లేదన్న బాధలో బతుకుతున్న దానివే కదా. ఒక్క క్షణం కూడా నన్ను చూస్తే జాలేయలేదా? పాపం అనిపించలేదా? ఎందుకు బాధపడాలి? ఎందుకు జాలిపడాలి? ఎందుకు అయ్యో పాపం అనాలి? ఈరోజు నీ కూతురు విషయం వచ్చేసరికి నీకు నాన్న అనే ఫీలింగ్ వచ్చిందా? మరి ఆ రోజు నా కూతుర్ని నా నుంచి దూరం చేసినప్పుడు ఈ అమ్మ ఎంత బాధపడుంటుందో నీకు అర్థం కాలేదా? నా కూతుర్ని నా నుంచే కాకుండా ఈ లోకం నుంచే దూరం చేశావే, అప్పుడే ఈ అమ్మ ఆవేదన అయ్యో పాపం అని అనిపించలేదా నీకు? మీకు ఎన్నిసార్లు చెప్పాలి పల్లవి నేను చంపలేదు 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 అని? నువ్వెంత గట్టిగా అరిచినా, ఎంత ఏడ్చినా నా కూతురు విషయంలో నాకు నీ మీదున్న అభిప్రాయం మారదు మారదు మారదు. అలాగే ఈరోజు నీ కూతురు దొరికిందని ఎగిరెగిరి పడుతున్నావు. నీకీ ఆనందం ఎక్కువ రోజులు ఉంచను. వీలైనంత ఆనందాన్ని త్వరగా అనుభవించి, ఎందుకంటే ఈ స్వీటీని నీ దగ్గర ఎక్కువ రోజులు ఉంచను కాబట్టి. పల్లవి లేకుండా ఇప్పటి వరకు ఎలా బతికానో కూడా నాకు తెలియదు. కానీ ఇప్పుడు నా కూతురు లేకుండా మాత్రం నేను బతకలేను. నేను బతకాలంటే నువ్వు బతకూడదు. ఏంటి బెదిరిస్తున్నావా? ఇక నుంచి నాకు నా బిడ్డకి మధ్యలోకి రావద్దని చెప్తున్నాను. వస్తాను. వద్దతయ్య, నా మాట విను. అనవసరంగా నన్ను రెచ్చగొట్టొద్దు. ఏయ్, నువ్వు రెచ్చిపోతాను అంటే నేను భయపడతాననుకున్నావా? మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను బ్రతికుండగా నిన్ను స్వీటీని కలవనివ్వను కలవనివ్వను కలవనివ్వను. అయితే చావు.
ఈసారి నీ మనవరాల్ని కార్తీక్ ఖచ్చితంగా పట్టుకొని తీరుతాడు. నీ మనవరాలి చిన్నప్పటి ఫోటోతో ఇప్పుడు ఎలా ఉందో అని ఊహా చిత్రం గీయించబోతున్నాడని, దాని ద్వారా నీ మనవరాలు ఇప్పుడు ఎలా ఉందో తన రూపం బయటకొస్తుందని, దాంతో నీ మనవరాలు అదే కార్తీక్ కూతురు దొరికిపోతుందని నేను చెప్తేనే కదా నీకు తెలిసేది. ఓం బాబు చెప్పినట్టు ఆ పెయింటర్ స్వీటీ బొమ్మ గీసుంటాడా?